ఏఐ సేఫ్టీ సమ్మిట్ను ఏ దేశం నిర్వహించింది? సో 2023 ఇయర్కి సంబంధించి ఏఐ సేఫ్టీ సమ్మిట్ను యునైటెడ్ కింగ్డమ్ అయితే నిర్వహించడం జరిగింది. యూకే నిర్వహించింది దీనిని ఏఐ సేఫ్టీ సమ్మిట్ను. నెక్స్ట్ వన్, 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత పెరిగింది? సో మనకు తాజా నివేదికల ప్రకారం ఏదైతే మనకు 2022-23 ఇయర్ ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రామిక శక్తి భాగస్వామ్యం అనేది 37%కి అయితే చేరుకోవడం జరిగింది. 37%కు చేరుకుంది. ఎవరిది? మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యునెస్కో ద్వారా ఇటీవల సాహిత్య నగరం గుర్తింపు పొందిన నగరం ఏది? సో మనకు ఇటీవల యునెస్కో సాహిత్య నగరం జాబితా ప్రకటించక అందులో మనకు భారతదేశం నుంచి ఒక నగరం అవుతుంది. ఏ నగరం అంటే కోజికోడ్. సో కోజికోడ్ అనే నగరం యునెస్కో నుంచి ఇటీవల సాహిత్య నగరం గుర్తింపు అయితే పొందడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సౌరశక్తి సహకారానికి తన నిబద్ధతను బలపరుస్తూ అంతర్జాతీయ సౌర కూటమి ISAలో ఇటీవల ఏ దేశం 95వ సభ్యదేశంగా చేరింది? సో మనకు ఏదైతే అంతర్జాతీయ సౌర కూటమి ఉందో ఈ సౌర కూటమిలో ఇటీవల చిలీ దేశం సభ్యదేశంగా చేరింది. ఎన్నో సభ్యదేశం ఇది? 95వ సభ్యదేశం. దేనిలో చేరింది? అంతర్జాతీయ సౌర కూటమిలో. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇటీవల హితేష్ కుమార్ ఎస్ మక్వానా గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. హితేష్ కుమార్ ఎస్ మక్వానా సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇటీవల అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వన్, 2023 జాతీయ క్రీడల్లో ఏ రాష్ట్రం ఛాంపియన్గా నిలిచింది? అంటే ఎక్కువ పథకాలు సాధించింది అని అడుగుతున్నారు. మహారాష్ట్ర. సో 2023 ఇయర్కి సంబంధించి జాతీయ క్రీడలు ఏవైతున్నాయో ఈ జాతీయ క్రీడల్లో మహారాష్ట్ర అత్యధిక పథకాలను సాధించింది. నెక్స్ట్ వన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI UPI సేఫ్టీ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఏదైతే మనకి NPCI ఉందో దీనికి సంబంధించి UPI సేఫ్టీ అంబాసిడర్ అని నియమించడం జరిగింది. ఒక పర్సన్ ఎవరని అడుగుతున్నారు? పంకజ్ త్రిపాఠి. పంకజ్ త్రిపాఠిను NPCI UPI సేఫ్టీ అంబాసిడర్గా అపాయింట్ చేసింది. ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు? సో మనకు ప్రతి సంవత్సరం మన భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11న జరుపుకుంటాం. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఎవరైతున్నారో అతని జన్మదినాన్ని పురస్కరించుకొని మనము ఈ జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఓకేనా? ఈ ఇయర్కి సంబంధించి మనకు థీమ్ ఏంటంటే ఎంబ్రేసింగ్ ఇన్నోవేషన్. ఎంబ్రేసింగ్ ఇన్నోవేషన్తో జాతీయ విద్యా దినోత్సవాన్ని జరపడం జరిగింది 2023 ఇయర్కి సంబంధించి. నెక్స్ట్ వన్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ITBP 62వ వ్యవస్థాపక దినోత్సవ పేరేడ్ వేడుక ఇక్కడ జరిగింది. ITBP 62వ వ్యవస్థాపక దినోత్సవం అనేది నవంబర్ 10న జరిగింది. ఎక్కడంటే డెహ్రాడూన్లో జరిగింది. ITBP ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఎన్నో వ్యవస్థాపక దినోత్సవం? 62వ. నెక్స్ట్ వన్, ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు ఏ తేదీన జరుపుకుంటారు? సో డయాబెటీస్ డే అంటాం మనం. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నవంబర్ 14 జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వన్డే క్రికెట్లో 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. సో మనకు వన్డే క్రికెట్లో 50 శతకాలు చేసిన తొలి ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. గతంలో 49 శతకాలతో సచిన్ టాప్లో ఉండగా తాజాగా మనకు చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ అధిగమించాడు సచిన్ని. సో వన్డే క్రికెట్లోనే 50 సెంచరీలు ఎవరు చేయలేదు. తొలిసారిగా విరాట్ కోహ్లీ చేయడం జరిగింది 50 శతకాలు. నెక్స్ట్ వన్, జనవరి 2024లో ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 9వ ఎడిషన్ ఏ నగరంలో జరుగుతుంది? సో మనకు 2024లో జనవరిలో మనకు IISF ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది ఫరీదాబాద్ వేదికగా జరగబోతుంది. ఇది ఎన్నో ఎడిషన్? 9వ ఎడిషన్. ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఫరీదాబాద్ వేదికగా జరగబోతుంది. నెక్స్ట్ వన్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన మిత్రశక్తి వ్యాయామం అనేది ఎక్కడ జరిగింది? పూణే వేదికగా జరిగింది. శ్రీలంక మరియు భారత్ కలిసి చేసే వ్యాయామాన్ని మిత్రశక్తి అని పిలవడం జరుగుతుంది. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉమ్మడి సైనిక వ్యాయామం
పూణే వేదికగా జరిగింది. ఎన్నో ఎడిషన్ ఇది? 9వ ఎడిషన్. ఓకేనా. నెక్స్ట్ వన్, స్పెయిన్ ప్రధానమంత్రిగా ఇటీవల తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? స్పెయిన్కు ఇటీవల తిరిగి ప్రధానమంత్రిగా పెడ్రో శాంచెజ్ ఎన్నికవడం జరిగింది. పెడ్రో శాంచెజ్ స్పెయిన్ ప్రధానమంత్రిగా మళ్ళీ ఎన్నికయ్యారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచం మొత్తం బియ్యం ఎగుమతుల్లో భారతదేశం ఎగుమతి శాతం ఎంత? తాజా నివేదికల ప్రకారం మొత్తం ప్రపంచం బియ్యం ఎగుమతులలో భారతదేశం శాతం ఎంత అంటే 40%. అంటే ఒక 100% బియ్యం ఉత్పత్తి అయితే అందులో మన భారతదేశం నుంచి 40% అయితే ఎగుమతులు అవుతున్నాయి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.